తెలంగాణ బీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు లబ్బర్ స్టాంప్ లాగే ఉంటాడంటూ వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని సెంట్రల్ కమిటీని ఎన్నుకోవాలని అప్పుడే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఎవరు అధ్యక్షులైనా గ్రూప్ తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. కొత్తగా ఎంపికైన వారు ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగులు అలాగే బ్యాక్ డోర్ మీటింగులు చేయకూడదంటూ హాట్ కామెంట్స్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అంత తొందరగానే తెలంగాణ స్టేట్ కి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారంటూ కూడా ఆయన సెటరికల్ గా కామెంట్ చేశారు. కానీ ఆ అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది ఎవరు ఫైనల్ చేస్తున్నారో, స్టేట్ కమిటీయా లేక సెంట్రల్ కమిటీయా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. ఒకవేళ స్టేట్ కమిటీ అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటాడు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా మనం చూసాము, ఎవరు అధ్యక్షుడైతే ఆయన గ్రూప్ తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ బీజేపీ కార్యకర్తలకి, సీనియర్ బీజేపీ నాయకులకి మంచి పని చేసి అట్లాంటి కార్యకర్తలకి జైలుకి వెళ్ళిన అట్లాంటి కార్యకర్తలకి కూడా గతంలో పక్కన పెట్టారు. ఎవరైతే సిన్సియర్ గా వర్క్ చేస్తారో ఆ సిన్సియర్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కొత్త బీజేపీ ప్రెసిడెంట్ వస్తే అదే గ్రూపిజం తెలంగాణలో చేస్తే పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితి, మంచి నాయకులు, మంచి ఎంపీలు, మంచి ఎమ్మెల్యేలు వాళ్ళు చేతులు కట్టి పక్కన పడేశారు ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర బీజేపీలో అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కాకుండా బీజేపీ సీనియర్ నాయకులకు కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీస్ కి కానీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రెసిడెంట్ సీక్రెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రితోనే బ్యాక్ డోర్ నుంచి చేయకూడదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అంటారు, ధర్మం గురించి పనిచేసే అటువంటి కార్యకర్తలని ప్రెసిడెంట్ గా తీసుకురావాలి కానీ అనేది కూడా ఒక నివేదిక అంటూ కూడా కొత్త ప్రెసిడెంట్ కి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో మనం చూసాము, కార్యకర్తలను గాని సీనియర్ అధికారులు గాని తొక్కడి తెలంగాణలో జరిగింది అంటూ కూడా, అంటే ఎవరైతే పార్టీకి సిన్సియర్ గా వర్క్ చేస్తారో, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా తొక్కారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అట్లా కాకుండా చూస్తే రెగ్యులర్ గా అట్లా సప్రెస్ చేయకుండా ఉంటే పార్టీ మంచిగా ఉంటుంది. నేను చెప్పిన మాటలు ఎవరికి నచ్చుతుంది నచ్చదో నాకు తెలియదు, కానీ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తల్లో ఉన్న మనసుల్లో ఉన్న మాటనే నేను బయట పెడుతున్నానంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మా నాయకులు అంటున్నారు అనవసరంగా మీడియా ఈ రాజాసింగ్ మెసేజ్లు ఇస్తున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఉంటే పార్టీ నాయకులకు చెప్పాలి, మీడియాకి చెప్పకూడదు. ఆ నాయకులకు నేను చెప్తున్నాను, ఫస్ట్ నేను మన పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళినాను, వాళ్ళు వినకపోతే నేను నా మాటలు ప్రజల ముందు పెడుతున్నానంటూ కూడా ఆయన సంచలన. అయితే శ్రీచరణ్, ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ప్రధానంగా రాజాసింగ్ చేశారనుకోవాలి? ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు అధికారంలో ఉన్న పార్టీ నేతలతో కీలకంగా వ్యవహరించారు, సీక్రెట్ మీటింగ్స్ అంటూ ఆయన కోట్ చేసినటువంటి సిచ్యువేషన్ కదా, ఎవరైనా అనుకోవాలి? డెఫినెట్లీ ఆయన ప్రస్తుతం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే ప్రజెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడ్రస్ చేస్తూ ఈయన కంటే ముందున్న ప్రెసిడెంట్ ని కూడా అడ్రస్ చేస్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పాలి మనము. దీంతో పాటు కొద్ది రోజుల కిందట కూడా ఆయన ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ సేఫ్ ఉండాలి అంటే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి, ఆ బీజేపీ గవర్నమెంట్ రావాలి అని అంటే అంటే లోకల్ ఫోక్ లాంగ్వేజ్ లో మాట్లాడారు ఆయన. పాత సామాన్ అంతా బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కేంద్రంలోని పెద్దలు దీనిపైన ఆలోచన చేయాలంటూ కూడా గతంలో ఆయన వ్యాఖ్యానించారు. సో ఆయన సిమిలర్ గా అంటే
ఎవరితోనైతే ఆ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని ఆయనకి ఒపీనియన్స్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో అందుకే ఆయన ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దట్టు సీనియర్ లీడర్లు కూడా స్పెసిఫిక్ గా చెప్పారంట, ఖచ్చితంగా అసలు ప్రెస్ కాన్ఫరెన్స్ కి ఏదైనా ఉంటే పార్టీలోని సీనియర్ నేతలతో డిస్కస్ చేయాలి, మీడియా ముందుకు వెళ్ళొద్దు అన్నా కూడా దాని గురించి కూడా ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను సీనియర్ లీడర్స్ కి చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు, అందుకే నేను నా మాటలు ప్రజల ముందు పెడుతున్నానంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే తెలంగాణలో ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటారంటూ కూడా గతంలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి మీటింగ్లు పెట్టుకుంటే బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుందా అంటూ కూడా ఆయన గతంలో వ్యాఖ్యానించారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనే వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ రిటైర్ చేస్తే బీజేపీకి మంచి రోజులు తెలంగాణలో వస్తాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు అలాగే రాజా సింగ్ వైఖరి ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు శ్రీచరణ్? ఎందుకంటే ఆయన గత కొంతకాలంగా కూడా పార్టీ మీద అసంతృప్త వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. రీసెంట్ గానే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, నా అవసరం పార్టీకి లేదంటే పార్టీ నుంచి వెళ్లిపోతా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సిచ్యువేషన్ కదా. ఏం జరుగుతుంది అనుకోవాలి? అధిష్టానం ఆయన పక్కన పెట్టింది అనుకోవాలా, లేదంటే స్థానిక నేతలు పట్టించుకోకపోవడం వల్ల ఈ రకంగా మాట్లాడుతున్నారు అనుకోవాలి? ఇక్కడ కొన్ని అంటే పార్టీలో అంతర్గతంగా ఏ రాజకీయ పార్టీ అయినా అంతర్గతంగా విభేదాలు అనేవి ఉంటాయి సహజంగానే. కానీ రాజా సింగ్ మొదటి నుంచి కూడా ఎప్పుడైతే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా ఏలిటి మహేశ్వర్ రెడ్డిని ఎన్నుకున్నారో అప్పటి నుంచి కూడా ఆయన కాస్త అసెంబ్లీ కూడా యాక్టివ్ గా రావడం లేదు. ఇట్ ది సేమ్ టైం మొదటగా కూడా కాటుపల్లి వెంకటరమణారెడ్డి ఎవరైతే కామారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో, మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రిని ఎన్నికల్లో ఓడించారో ఆయనని రెఫరెన్స్ ఢిల్లీ పెద్దలు చేస్తే ఆయన నాకు వద్దు అని చెప్పడము, అనంతరం కూడా రాజా సింగ్ ఫ్లోర్ లీడర్ గా ఎక్స్పెక్ట్ చేశారంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో పార్టీలో కొత్తగా జాయిన్ అయిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్ ఇవ్వడము, ఇదంతా కూడా రాజా సింగ్ ని కాస్త కలవరపరిచిందంటూ కూడా రాజా సింగ్ అనే వీళ్ళు గతంలో వాపోయారు. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ పార్టీలో నేను కన్జర్వేటివ్ గా గోషామాల్ని బీజేపీ పార్టీకి ఒక కంచుకోటగా మార్చి నేను గెలుస్తూ వస్తున్నాను, కానీ పార్టీలో ప్రాధాన్యత లేదంటూ కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ పలుమార్లు కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన నేరుగా అంటే సీనియర్ మోస్ట్ లీడర్లతోనే ఆయన అంటే ఇన్సైడ్ వార్ అనేది కూడా జరుగుతుందనేది కూడా ఇప్పుడు చాలా ఆయన వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా తెలుస్తుంది. శివ, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.